కిడ్స్ లో అంటే ఒక చిన్న 3 ఏళ్ళ నుంచి ఒక 6 ఏళ్ళు ఆ లోపల ఉన్న పిల్లల్లో కొన్నిసార్లు తెల్లని మచ్చ చూస్తూ ఉంటారు. బుగ్గల మీద అక్కడ మచ్చలు కనబడుతూ ఉంటాయి. దాన్ని చూసి చాలా కంగారు పడి పానిక్ అయిపోతూ ఉంటారు పేరెంట్స్. అయితే చాలా వరకు మచ్చల గురించి పానిక్ అవ్వాల్సిన పని లేదండి. దాన్ని పిటీరియాసిస్ ఆల్బా అంటారు. అది హార్మ్లెస్ స్కిన్ కండిషన్ అన్నమాట. కొంతమంది డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువ నోటీస్ అవుతూ ఉంటుంది అనమాట. అదే కాకుండా ఇంకో 3 రకాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ప్రాబిలిటీ అనేది బాగా తక్కువ. వాటిల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పటికి టీనియా వెర్సికోలార్ అంటారు. ఇదేంటంటే కొద్దిగా పెద్ద చిల్డ్రన్ అంటే అబౌవ్ 6 years to 14 years వీళ్ళలో కనబడుతూ ఉంటుంది. దాని మీద చిన్న ఫైన్ స్కేల్స్ అన్నవి కూడా కనబడుతూ ఉంటాయి అనమాట. అదొక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇంకా రెండోది వచ్చేటప్పటికి విటిలిగో అంటారు. విటిలిగో అంటే పిగ్మెంటేషన్. అది ప్యాచ్ వచ్చేటప్పటికి కొద్దిగా మిల్కీ వైట్ గా ఉండడం, అది నెమ్మదిగా సైజ్ పెరుగుతూ ఉండడం చూస్తాం. మూడోది వచ్చేటప్పటికి పోస్ట్ ఇన్ఫ్లమేటరీ. ఏదైనా దెబ్బ తగిలినా గానీ, ఏదైనా కుట్టిన తర్వాత గానీ అది చిన్న మచ్చ కింద ఉండిపోయి అది కొద్దిగా హైపో పిగ్మెంటేషన్ కింద అలా ఉంటుంటుంది అనమాట. ఎక్కువ శాతం ఈ పిటీరియాసిస్ ఆల్బా అనమాట. దానివల్ల పెద్ద కంగారు పడాల్సింది ఏమీ లేదు. మనం చేయగలిగింది ఏంటి, మన చేతిలో ఉన్నది ఏంటి అంటే పిల్లలకి మాయిశ్చరైజర్ అన్నది చక్కగా అప్లై చేస్తూ ఉండాలి. చక్కగా స్కిన్ అన్నది మాయిశ్చరైజర్ గా అప్లై చేస్తూ ఉండాలి. అలానే పిల్లల్ని కొద్దిగా సన్ స్క్రీన్స్ అవి పెట్టి కొద్దిగా ఎండ్ లో ఆడుకునేలా చేయాలి. ఇంట్లోనే పెట్టుకోకూడదు అనమాట. ఏదో కంగారు పడిపోయి అవి అన్నెసరీ యాంటీ ఫంగల్ క్రీమ్స్ అని అవన్నీ ఇవన్నీ అదర్ మెడికేషన్ నీడ్ లేదు. ముందు స్కిన్ అంటే డ్రై అయిపోనివ్వకుండా, సెన్సిటివ్ ఉండకుండా దాన్ని కొద్దిగా మాయిశ్చరైజర్ అప్లై చేయడం ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఆరోగ్యకరంగా ఉంటారు. కంగారు పడక్కర్లేదు అన్నది ఆలోచించండి. థ్యాంక్ యూ.